గ్రూప్ 1 కేసు పైన హైకోర్టు తీర్పు అయితే వాయిదా వచ్చింది. సో పిటిషన్లో ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళు 2022 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ ప్రాథమిక కీలో తప్పులున్నాయి, అవి సరిదిద్దకుండా అభ్యర్థుల జాబితాను ఇచ్చారంటూ పిటిషన్లు దాఖలు చేశారు. సో వాటి గురించి ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కీలో జరిగిన పొరపాట్లు మాత్రమే సవరించామని, కేవలం 2 ప్రశ్నలు మాత్రమే సమాధానాలు తప్పులు ఉండటంతో నిపుణుల కమిటీ సిఫారసు మేరకు వాటిని తొలగించినట్లు చెప్పారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణలో జాప్యం జరిగి అభ్యర్థులు నష్టపోయారని, నిరుద్యోగుల తీవ్రత నష్టం వాటిల్లుతుందని పిటిషన్లు కొట్టివేయాలని కోరారు. దీనిపైన పిటిషనర్ల తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాదాపు 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయి, సమాధానాలు దేని ప్రామాణికంగా తీసుకోవాలని పై కమిషన్ కు స్పష్టత లేదు, అండ్ అంతేకాకుండా పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ కోర్టు పరీక్షను రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ కీలో సమాధానాలు సరిగ్గా లేని 7 ప్రశ్నలు తొలగించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి మెయిన్స్ నిర్వహించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. ఇది మరి నిన్న జరిగిన విషయం అనమాట. సో ఇంతకుముందు పిటిషన్ రాహుల్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే ఎవరైతే పిటిషన్ చేశారో వాళ్ళు మేము ప్రిలిమ్స్ క్వాలిఫై లేదు, వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చా అనే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వేశారు. అది బలహీనంగా ఫ్లిమ్సీ గ్రౌండ్ బలహీనమైన కారణాలు చూపిస్తూ ఇట్లా పిటిషన్ విషయాలంటూ చెప్తున్నారు. ఇది మరి. సో ప్లీజ్ ఫాలో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.